నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం పర్యటన వెళ్ళడం జరిగింది. పిఠాపురంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టినారని చెప్పి మనం చెప్పుకోవాలి. మనం వీడియోలలో ఎక్కడైనా కానీ చూస్తే హెలిప్యాడ్ ఎక్కడుందో హెలిప్యాడ్ వరకు జనాలు చొచ్చుకొని వచ్చి ఆయన్ను హక్కున చేర్చుకొని వాళ్ళతో పాటు తీసుకుపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక పిఠాపురంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి పోయినా దాదాపుగా ఆయన ఎలక్షన్లో ఓడిపోయినాడు, 11 సీట్లు వచ్చినాయని చెప్పి కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది. కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఓడిపోయిన వ్యక్తి ఏ ఊరికైనా పర్యటన చేస్తే జనాలు అంత పెద్దగా ఉండరు, అంత పలుచగా కనపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏ ఊరికి పోయినా ఆయన జనాలు మాత్రం ఈ విధంగా తరలి రావడం మనం అంతా గమనిస్తున్నాం. దీన్ని బట్టి నిజంగా కుట్రలు చేసి గెలిచినారా, ఏ విధంగా గెలిచినారా అనే విషయాన్ని వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళు కష్టపడినారో లేకపోతే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినారో ఏం చేసినారో మొత్తానికైతే ప్రజలను తప్పుదోవ పట్టించినారో తెలియదు. కానీ అధికారం అయితే తెచ్చుకున్నారు. అధికారం తెచ్చుకున్న తర్వాత వీళ్లకు అసలు రంగులు ఒక్కటొక్కటిగా ఏ విధంగా ఎప్పుడు బయటపడుతున్నాయంటే, ఇప్పుడు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన విధానానికి ఇప్పుడు వీళ్ళు స్పందించే విధానానికి పూర్తిగా ఏ విధంగా ఎట్లా అనేది ప్రజలు గ్రహించి ప్రజలలో మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఏ విధంగా ఉండు, అప్పుడు కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలను పట్టించుకున్నాడు, వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మనల్ని పట్టించుకుంటున్నారనేది వాళ్ళు ప్రజలు బేరీ చేసుకొని 100కు 100% జగన్మోహన్ రెడ్డి వాళ్ళకంటే బెటర్ అని చెప్పి రియలైజ్ అయ్యి పిఠాపురంలో ప్రజలు ఆ విధంగా తరలి రావడం జరిగింది. వాస్తవానికి ఒక పిఠాపురంలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే పరిస్థితే. వీళ్ళ విధానాలు, వీళ్ళు చేసే పనులు ఒక కక్షపూరిత రాజకీయాలకు తప్ప వీళ్ళు ఇంకా ఎటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనలో లేకుండా వీళ్ళు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొనలేదని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తే ఆయన సింపుల్గా ఆయన చెప్పిన సమాధానం ఏమంటే, నాకు అభిమానులు ఎక్కువ అన్నారు, నేను విజయవాడలోకి వరద కార్యక్రమాలు సందర్శించడానికి వచ్చి అక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి నేను వస్తే నన్ను చూడ్డానికి వచ్చే జనంతో విజయవాడ సందోహం అయిపోతుంది, అక్కడ సేవా కార్యక్రమాలకు నేను అడ్డొస్తానని చెప్పి అక్కడ ఉండే అధికారులు నాకు చెప్పినారు, అందువల్లనే నేను రాలేకపోయినానని చెప్పి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆయన సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 రోజులకు ఇంకా ట్రోలింగ్స్ ఎక్కువవుతున్నాయి, ఇంకా అవమానం ఎక్కువవుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యానికి అస్వస్థత, ఆయనకు జ్వరం వస్తుంది అని చెప్పి వాళ్ళ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది. అంటే ప్రజలలో సింపతి కోసం. ఆ జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులకు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోట్ల విరాళం ప్రకటిస్తే వీళ్ళు 6 కోట్లు నేను ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విరాళం ప్రకటించి తిరిగి విరాళం డబ్బులు ఇవ్వడానికి విజయవాడకు వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడ ఒక మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. ఏమని, నేను వస్తే ఎట్లుంటుందో చూడండి ఒకసారి, జనాలు ఏ విధంగా వచ్చినారో ఏ విధంగా ఉండారో ఇట్లుంటుందని చెప్పి నేను రావడం మానేసిన, మీలలో ఎవరికన్నా ఒకరికి డౌట్ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు నా ఎమ్మడితో తిరగండి, నాకు ఎటువంటి జనం వస్తారో చూడండి అని. నిజంగా ఆపదలో ఉన్న వ్యక్తులను కలచడం కోసం వచ్చినప్పుడు జనాల గురించి, నీ పలుకుబడి గురించి ఆలోచించే వ్యక్తివి మీరు ఒక రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ పిట్టల ద్వారా మాటలు తప్ప మరి ఇంక ఏమవుతాయి? నిన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఈ పిఠాపురం వరద ప్రాంతాలన్నీ పర్యటించి మరి ఆయన ప్రజలకు ఏం భరోసా ఇచ్చినాడో, వాళ్ళకి ఏం డబ్బులు ఇస్తానన్నాడో అది ప్రజలకు తెలుసు. కానీ ఆయన మాత్రం తెల్ల చొక్కా వేసుకొని బురదలో నడిచి ఆ బురదకు సంబంధించిన పాదాలు ప్రజలకు చూపించి వాళ్ళకు సంబంధించిన అభిమానులంతా ఈయన దేవుడు, ఈయన బురదలోకి దిగడమే పెద్ద గొప్ప అనే విధంగా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళ కలర్లు, వీళ్ళ నటనలు, ఆయన 6 కోట్లు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి అనౌన్స్ చేసినాడో తిరిగి 6 కోట్లలో 1 కోటి మాత్రమే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి డొనేట్ చేసి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈయనను పొగడంలో ఆయన మీకు ఒక హద్దు లేదా పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా డబ్బులు వయసులో చిన్నోని వయసు సరిపోయింది, పెద్దోని వెంటిగిన నిన్ను నమస్కారం చేసేవాడిని పాదాలకు, నీకు డబ్బుకు ఒక అడ్డు అదుపు ఏమి ఉండదా, ఈ విధంగా ఖర్చు పెడతావు ప్రజల కోసం, నీకు ఒక సంపాదించుకోవాలా పిల్లలకి పెట్టాలనేది ఏమి ఉండదా, ఎంత
ప్రజానాయకుడు అయ్యాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక డైలాగ్ వేయడం, ఇవన్నీ సినిమాటిక్ డైలాగులు. ప్రజలకు ఏదైతే కావాలనో అది వీళ్ళు వండి బాగా వడ్డించి ఇస్తున్నారు. ఆడ 6 కోట్లు ఇచ్చిన దాంతో 6 కోట్లు ఇచ్చినాడో లేదో తెలియదు, మనకు రాష్ట్ర ప్రజలకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాడు, చేతులు చాపుతాడు, చూపిస్తాడు, చెక్కు చూపిస్తాడు, ఇస్తారు, బయటకు వస్తారు, అంతే. ఆ లెక్క ట్రాన్స్ఫర్ అవుతుంది, అది తీసుకుంటారు, ఇవన్నీ దేవుడు ఎరుగు. ప్రజలకు మాత్రం ఏ పసందు కావాలనో ఆ పసందు. అక్కడ 2 కోట్లు ఇస్తే ఇక్కడ 6 కోట్లు ఇస్తాడు, అక్కడ 5 కోట్లు ఇస్తే ఇక్కడ 20 కోట్లు ఇస్తాడు. ఈ విధంగా వాళ్ళు మీడియాలో ఏ విధంగా అయితే జనాలకు నచ్చిన సినిమాని ఏ విధంగా తీసి హిట్ కొడతారో ఆ విధంగా జనాలకు నచ్చే విధంగానే ఈ యొక్క పొలిటికల్ వీడియోలు వాళ్ళు క్రియేట్ చేసి ఆ విధంగా ప్రజలకు చూపించి ప్రజలలో ఈరోజు అధికారం తెచ్చుకోగలిగినారు కొంత వర్గం ప్రజలలో. కానీ విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళ పూర్తి కలర్ బయటపడి ఈరోజు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా స్పందన వచ్చిందో అదే స్పందన రాష్ట్రం అంతటా వచ్చి ఏదో ఒకరోజు మాత్రం వీళ్ళ వికృత చేష్టలకు, వీళ్ళు చేసే కార్యక్రమాలకు, వీళ్ళు చేసే దాడులకు రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్లో కూడా ఏ విధంగా తిరగబడినారో అక్కడి ప్రధాని మీద, ఆ విధంగా ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు వీళ్ళ మీద తిరగబడే కాలం త్వరలో వస్తుందేమో అని చెప్పి ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు, గొడవలు, దీనిని చూస్తే అర్థమవుతుంది.